సత్యం. యోహాను సువార్త 17:17 మనము చూడగలం. ప్రియమైన దేవుని వారలారా, మనము వాక్య ప్రకారంగానే ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. వాక్యమే దైవత్వాన్ని సర్వశక్తిములోకి మనల్ని నడిపిస్తుందని యోహాను సువార్త 16:13 మనము చూడగలం. యోహాను సువార్త 16:13 మనం చూడగలం. దైవత్వమే సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మనికి అవకాశం ఇవ్వాలి. కొంతమంది అవకాశం ఇవ్వకుండా వారి సొంత తెలివితో, వారి సొంత ఆలోచనతో మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, మనము ఈరోజు దేనికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్తున్నాము? వాక్యానికి. వాక్యము ఏమైంది అనుకున్నాము? యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి వాక్యాన్ని మనము బలపరచాలి తప్ప మన సొంత తెలివి, మన సొంత ఆలోచన మొత్తం పక్కన పెట్టాలన్న సంగతి మర్చిపోకూడదు. మొట్టమొదటిగా వాక్యము సత్యములోనికి నడిపిస్తుంది. నంబర్ 1. నంబర్ 2, రెండవదిగా దేవుని యొక్క వాక్యము ఒక బీజం అని పేతురు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. వాక్యం అంట ఒక బీజంలా పనిచేస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 2 నుండి 5 వరకు మనం చదువుకుందాం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? నికోదేము ఎవరితో అంటున్నాడు? ఏమంటున్నాడు? నేను దేవుని యొద్ద నుండి. ఈయనే కదా దేవుడు. పాయింట్ ఆలోచించాలి మీరు. ఈయనే కదా దేవుడు. మళ్ళీ దేవుడి నుండి వచ్చినామంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం అబద్ధం ఆడుతున్నామా? దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? ఆలోచించండి ఒకసారి. మేము దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు అంటే యేసు ప్రభువే కదా దేవుడు. మనకు దేవుడు అంటే అంటే ఎవరు? ఆ దేవుడు ఎవరు మరి? ఆయన ఎవరు? అది చెప్పరే, మాట్లాడాలి మీరు. యెహోవా, తండ్రి యొద్ద నుండి వచ్చిన వాడు. తండ్రి అయిన యెహోవా దేవుడి నుండి వచ్చిన వాడు ఎవరు? యేసు ప్రభు. ఎవరు గమనించాలి మాట? నికోదేము. బైబిల్ చదువుతున్నామని కాదండి, దానిలో ఉన్న అర్థం, పరమార్థాన్ని గ్రహించాలి. ఎవరితో మాట్లాడుతున్నారు అనే సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీవు బోధకుడవు. చూడండి, నీవు బోధకుడవు. అయితే రెండో